నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. మహిళల వస్త్రధారణపై ఇటీవల శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్సీ మెగా బ్రదర్ నాగబాబు స్పందించి స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మన సమాజం ఇప్పటికీ పురుషాధిక్య ఆలోచనల ప్రభావంలోనే నడుస్తోందని అన్నారు నాగబాబు. మహిళలు ఎలా దుస్తులు ధరించాలి అనే విషయాన్ని నియంత్రించే హక్కు ఎవరికీ లేదని, ఆధునిక కాలంలో మహిళలు తమ ఇష్టానుసారం దుస్తులు ధరించడం సహజమని అన్నారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసు నుంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారో అనే మాట్లాడే ఆడవాళ్ళకి తప్ప ఇన్నర్గా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం, ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తాం. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది, అది ఎలాగైనా ఉండొచ్చు. దయచేసి మన చెల్లెలు, మన తల్లి, మన చెల్లెలు అందరూ మనవాళ్లే, మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు. నేను ఇవాళ మీ అందరి ముందు ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి తర్వాత రియలైజ్ తప్పు కదా, నాకేం హక్కు ఉంది, ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకేముంది అని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది. అరే వాళ్ళు ఏం తప్పులు చేశారయ్యా, వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నావు. ఇలా డ్రెస్ వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్గా ఎలా ట్రీట్ చేస్తారు? కాలంతో పాటు ప్రపంచం మారుతోందని, ఫ్యాషన్ కూడా అనేక రూపాల్లో అభివృద్ధి చెందుతోందని నాగబాబు గుర్తు చేశారు. ఒకప్పుడు అంగీకరించిన దుస్తులు ఈ రోజు సాధారణంగా మారాయని, అదేవిధంగా ఆలోచనలు కూడా మారాల్సిన అవసరం ఉందని అన్నారు నాగబాబు. మహిళల దుస్తులనే ప్రశ్నించడం వెనుక ఉన్న ఆలోచన మహిళల్ని సెకండ్ గ్రేడ్ పౌరులుగా చూడడమేనని నాగబాబు అభిప్రాయపడ్డారు. మహిళలపై జరిగే నేరాలకు వారి వస్త్రధారణ కారణమని చెప్పడం పూర్తిగా తప్పని నాగబాబు స్పష్టం చేశారు. ఆడపిల్లలపై అత్యాచారాలు దుస్తుల వల్ల జరగడం లేదని, మగాళ్లలో ఉన్న క్రూరత్వం, వికృత మనస్తత్వం వల్లే ఇటువంటి నేరాలు జరుగుతూ ఉన్నాయని అన్నారు మెగా బ్రదర్. బాధితులపై నింద వేయడం ద్వారా అసలు సమస్యను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల్ని కట్టడి చేయడం పరిష్కారం కాదని, సమాజం దృష్టి పెట్టాల్సింది మహిళల భద్రత పైనేనని నాగబాబు సూచించారు. కఠిన చట్టాలు, సమర్థవంతమైన పోలీసు వ్యవస్థ, వేగవంతమైన న్యాయ ప్రక్రియలు ఉంటేనే నేరాలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. అలాగే కుటుంబం నుంచి పాఠశాల వరకు పురుషుల్లో గౌరవ భావన, బాధ్యతాయుతమైన ప్రవర్తనను నేర్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు నాగబాబు. మహిళలకు సమాన హక్కులు, స్వేచ్ఛ కల్పించాల్సిన సమాజంలో ఇంకా వారి దుస్తులపై చర్చ జరగడం దురదృష్టకరమని అన్నారు నాగబాబు. ఇటీవల నటుడు శివాజీ బహిరంగ వేదికపై మహిళల వస్త్రధారణ గురించి కామెంట్లు చేశాడు. దీంతో ఆయనపై సర్వత్రా విమర్శలొచ్చాయి. సమాజంలో మహిళలు ఎలా దుస్తులు ధరించాలి అనే విషయంలో పురుషులు తీర్పులు చెప్పడం సరైంది కాదని, ఇది పాతకాలపు ఆలోచన అని చాలా మంది ఫైర్ అయ్యారు. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది, లోపల అనలేము. శివాజీ కామెంట్ల తర్వాత వెంటనే సోషల్ మీడియాలో తీవ్రమైన స్పందన కనిపించింది. మహిళా సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు కూడా ఈ అంశంపై స్పందించారు. దుస్తులు మహిళల వ్యక్తిగత విషయం, దానికి నైతికతను, సంస్కృతిని అంటగట్టడం సరైంది కాదు అనే వాదన బలంగా వినిపించింది. కొందరు సెలబ్రిటీలు కూడా బహిరంగంగా శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టి మహిళల ఎంపికలను గౌరవించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో నటుడు శివాజీ తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. తన ఉద్దేశం వేరుగా అర్థమైందని, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం
తనకు లేదని చెప్పారు. అయితే ఈ ఘటన మరోసారి సమాజంలో మహిళల స్వేచ్ఛ, సమానత్వం గురించి జరుగుతోన్న చర్చను ముందుకు తెచ్చింది. శివాజీ కామెంట్లపై ఇప్పటికే చాలా మంది స్పందించారు. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. తాజాగా శివాజీ మహిళా కమిషన్ ఎదుట కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో నాగబాబు కూడా మహిళలపై శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ అలాంటి పనికి మాలిన ఆలోచనలు మానుకుని బుద్ధి మార్చుకోవాలని సూచించారు. దేనికైనా కొన్ని లిమిట్స్ ఉంటాయి. అవి క్రాస్ అవ్వనంత వరకు బాగానే ఉంటుంది. అసలు ఒక్కరు పలానా దుస్తులు ధరించాలి అని తీర్పు ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? మహిళలు ఏ దుస్తులు ధరించాలి, ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాలపై తీర్పులు చెప్పే హక్కు సమాజానికి ఎక్కడి నుంచి వచ్చింది? వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిత్వం అనే భావనలు మహిళల విషయంలో ఎందుకు పక్కన పడేస్తూ ఉన్నాం? పురుషులు తమకు నచ్చినట్లు దుస్తులు ధరించినప్పుడు ప్రశ్నించని సమాజం మహిళల విషయంలో మాత్రం నీతి బోధకులుగా ఎందుకు మారిపోతోంది? వివాదాలు వచ్చిన ప్రతిసారి డ్రెస్ సరిగ్గా లేదు, సంస్కారం లేదు, ఇలాంటివి వేసుకుంటే ఇలానే జరుగుతుంది వంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒకే విషయాన్ని చెబుతాయి. సమస్య మహిళల దుస్తుల్లో లేదు, మృగాళ్ల ఆలోచనల్లో ఉందని. మహిళను ఒక వ్యక్తిగా కాకుండా ఒక వస్తువుగా చూసే దృష్టికోణమే ఈ వ్యాఖ్యలకు మూలం. ఇది మారకపోతే ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంతటి శిక్షలు విధించినా సమాజంలో నిజమైన మార్పు రావడం చాలా కష్టం. చరిత్రను పరిశీలిస్తే సాంప్రదాయం పేరుతో మహిళలపై ఎన్నో ఆంక్షలు విధించబడ్డాయి. అప్పట్లో కూడా మహిళల స్వేచ్ఛను అణిచివేయడానికి దుస్తులనే ఆయుధంగా వాడారు. కానీ కాలం మారింది, విద్య పెరిగింది, ప్రపంచం ముందుకు సాగుతోంది. అయినా మన ఆలోచనలు మాత్రం ఇంకా వెనకబడి ఉన్నాయి. ఆధునికత అంటే కేవలం సాంకేతికత కాదు, ఆలోచనల్లో కూడా మార్పు కావాలి. మహిళలపై జరిగే నేరాలకు దుస్తులే కారణమని చెప్పడం అత్యంత ప్రమాదకరమైన వాదన. అలా చెప్పడం ద్వారా నేరస్తులను కాపాడడం, బాధితులనే నిందించడం లాంటిదవుతుంది. మీడియా, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఈ విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒక కామెంట్ ఎంత ప్రభావం చూపుతుందో వారు గుర్తించాలి. మహిళల దుస్తులపై తేలిగ్గా మాట్లాడడం ద్వారా వారు సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటో ఆలోచించాలి. ప్రజావేదికపై చెప్పే మాటలు లక్షల మందిపై ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. చివరగా చెప్పేది ఏంటంటే, మహిళను ఆమె దుస్తులతో కాదు, ఆమె వ్యక్తిత్వంతో కొలిచే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజం. ఆ దిశగా మనం అడుగులు వేయకపోతే ఈ వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి. మారాల్సింది మహిళల దుస్తులు కాదు, మారాల్సింది మగవారి ఆలోచనలే అన్న నాగబాబు వ్యాఖ్యలు 100% నిజం.